నమస్కారం అండి. రుచుల పుస్తకం ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మీ ముందు మరొక సరికొత్త వంటకంతో వచ్చానండి. అదే అండి వీట్ ఫ్లోర్ పిజ్జా అవునండి. రెగ్యులర్‌గా చేసుకునే మైదా పిండి కాకుండా, అలాగే రెస్టారెంట్ గట్టు వెళ్ళకోకుండా, ఈ రైనీ సీజన్‌లో ఇంట్లోనే ఉంటూ హెల్తీగా మనం చేసుకునేటువంటి వీట్ ఫ్లోర్ పిజ్జా అండి. అవునండి, వీట్ ఫ్లోర్ పిజ్జానే. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే పిజ్జా అండి. ఈ పిజ్జా చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందండి. ఈ పిజ్జాని ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. దీనికోసం నేను చేశానండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. అలాగే బేస్ కూడా చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వచ్చింది. డబల్ కూడా అయిందండి. మనం బయట తిన్న పిజ్జా లాగానే ఉంటుంది, కానీ హెల్తీగా ఉంటుంది. ఈ హెల్తీ వర్షన్ పిజ్జా రెసిపీస్ తెలుసుకుందామండి. దానికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి అనేది తీసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ వచ్చేటికి బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. అలాగే 2 పించెస్ వచ్చేటికి బేకింగ్ సోడా తీసుకున్నానండి. అలాగే టేస్ట్కి సరిపడినటువంటి సాల్ట్ వేసుకున్నాను. వేసుకుని వీటిని బాగా కలుపుకుని మధ్యలో 2 స్పూన్ల పంచదారను వేసుకున్నాను. వేసుకుని ఈ పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఈ డో మొత్తానండి, ఈ పిండి మొత్తాన్ని ఓన్లీ పెరుగు సహాయంతోనే కలుపుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా వేసుకుని మనకి కొంచెం పిజ్జా డో అనేది ఫస్ట్లో కొంచెం పలుచగానే ఉంటుందండి. ఆ పలుచగా ఉన్న పిండిని మనము కొద్దిగా ఆయిల్ వేసుకుని ఏం చేయాలంటే అండి, మనకి చేతి కింద మణికట్టు ఉంటుంది కదండి, అంటే ఫామ్ ఉంటుంది కదండి, మంచి అరచేతితో నేను చూపిస్తున్న విధంగా పైనుంచి కిందికి, కింద నుంచి పైకి అలాగా నీట్ చేయాలండి. బాగా కలపాలండి. ఒక 4-5 నిమిషాలు బాగా కలిపితే మనకి ఏదైతే పల్చగా ఉందో పిండి చక్కగా కలిసింది. మనకి మంచి పిజ్జా బేస్ అనేది, దానికి డో అనేది తయారవుతుందండి. ఇలా తయారైన పిండిని మనము 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలండి. ఈక్వల్ పార్ట్స్గా చేసుకుని మనము వీటిని ఈ మనం ఈ పిజ్జా అనేది ఫ్రై చేయడానికి మరొక పక్కన పొయ్యి మీద ఒక మూకుల్లో ఇసుక వేసుకుని 10 నిమిషాలు ప్రీ హీట్ అని చేసుకోవాలండి. అది ఫ్రీ హీట్ అవుతుండగా ఒక 7 ఇంచెస్ ప్లేట్ అనేది తీసుకోవాలండి. ప్లేట్ తీసుకుని ఈ నేను చూపించినట్టుగా పిజ్జా ఏదైతే ఉందో డో, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి తర్వాత దాన్ని 7 ఇంచెస్ ప్లేట్లోకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి చుట్టూరును మనము అలా చిన్నగా లోపలికి నొక్కి పెట్టాలి. దీనివల్ల మనము పిజ్జా సాస్ అనేది ఓవర్గా వెళ్ళకోకుండా ఆ డౌ వరకు వెళ్తుంది. రిమైనింగ్ చుట్టూ ఉన్నది మనకి డబల్ అవుతుందండి. జస్ట్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇప్పుడు దీని మీద నేను ఒక కొద్దిగా టమాటా కెచప్ అలాగే పిజ్జా సాస్ 2 మిక్స్ చేసి వేసుకున్నాను. అలాగే మనకి ఇది ఈవెన్గా ఓవర్ అవ్వకుండా ఉండడానికి ఫోర్క్తో మనకి పిజ్జా బేస్ మొత్తం హోల్స్ అని పెట్టుకున్నానండి. పెట్టుకొని ఈ పిజ్జా సాస్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నానండి. అవునండి, మీకు ఏ సాస్ ఉంటే ఆ సాస్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. నేను 2 ఉన్నాయి కాబట్టి 2 కలిపి అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు ఇంట్లో నాకు చీజ్ క్యూబ్స్ అనేవి ఉన్నాయి. ఈ చీజ్ క్యూబ్స్ని మాత్రమే నేను గ్రేట్ చేస్తున్నాను అండి. నా దగ్గర మోజరెల్లా చీజ్ లేదు. అలాగే ఇంట్లో క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్, అలాగే టమాటాస్ ఉన్నాయండి. వీటిని మనం డెకరేట్ చేయడానికి యూజ్ చేసుకున్నాము. మీ దగ్గర ఇంకేమైనా ఉంటే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. పన్నీర్ ఉంటే పన్నీర్, స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్, ఆలివ్స్ ఉంటే ఆలివ్స్, ఏ ఉంటే వాటిని అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. వంటకి కాదు ఏది అనర్హం అన్న ఉంది కదండి, అలాగే మన దగ్గర ఏది ఉంటే అవన్నీ చక్కగా అప్లై పెట్టుకోవచ్చండి. మన పిల్లలు తిన్న వాటిని ఏమైనా ఉంటే కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చండి. దానివల్ల వాళ్ళు పిజ్జాని కాదనలేరు కదండి. ఈ హెల్తీ వర్షన్ పిజ్జాని అయితే అసలు కాదనలేరు కదా. ఇలా చేసి పెడితే వాళ్ళకి ఇష్టం లేని వెజ్జెస్ కూడా చక్కగా తినేస్తారండి. ఇప్పుడు మరొక క్యూబ్ని కూడా నేను పైన ఇలా గ్రేట్ చేస్తున్నానండి. గ్రేట్ చేసేసి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇందాక ప్రీ హీట్ చేసిన మూకుడు ఉంది కదండి ఇసుకతో,
అందులో ఈ ప్లేట్‌ని పెట్టేసండి, నేను ఒక పళ్ళెంతో మూత వేసేసానండి. మూత వేసి దీన్ని లో ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. చుట్టూరు ఏదైతే హాఫ్ ఇంచ్ వదిలామో అది డబుల్ అయ్యేదాకా అవునండి. 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచుకోవాలండి. ఉంచుకొని చూసారా చక్కగా డబుల్ అయింది కదండీ! ఇది మిస్టేక్ ఏం చేశానంటే అండి నేను, అది చుట్టూరు కొంచెం ఎడ్జ్ ఉంది కదండీ! ఆ ఎడ్జ్‌లోకి నొక్కేసానండి. ఆ ఎడ్జ్‌లోకి నొక్కకుండా చూసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మన అట్టా పిజ్జా అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. అవునండి. ఇది మనము చూడ్డానికి, చేసుకోవడానికి యమ్మీగా, టేస్టీగా చాలా బావుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అవునండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందనేది కామెంట్స్‌లో తెలియజేయండి. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా, ఐ మీన్ ఈస్ట్ లాంటివి ఏమి వాడకుండా, ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్స్‌తోనే హెల్తీ, టేస్టీ వీట్ ఫ్లోర్ పిజ్జా చేసేసుకున్నాం కదండీ! చూసారా? ఎంత కలర్‌ఫుల్‌గా ఉందండి చూడ్డానికి. తినడానికి కూడా అంతే కలర్‌ఫుల్‌గా, అంతే టేస్టీగా ఉందండి. అవునండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మాన్సూన్ సీజన్‌లో, ఈ వర్షాకాలం సీజన్‌లో మనం చేసుకునే చాలా రకాల స్నాక్స్ అనేవి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. మీరు తప్పకుండా ఆ వీడియోస్‌నన్నిటిని చూడండి. ఎలా ఉందో కామెంట్స్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్